ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి ఆయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనము. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నువ్వు వారిని రక్షించితివి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నువ్వు వారిని రక్షించితివి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దినవృత్తాంతం 1వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నా ఆశ్రయమా, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం, ధనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం, మా దేవుడైన యెహోవాని మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టునో ఆయనే గదా యెహోవా. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉందురు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు తండ్రి. ప్రభు మేము నీ యందు నమ్మికించినాం తండ్రి, మీరే మాకు సర్వాధికారి అయిన దేవుడే ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం ఖర్చు కాపాడి మీకు మహింకరంగా మమ్మల్ని ఆడుకోమని చిన్న ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.